నమస్తే. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదటి రోజే దద్దరిల్లిపోయింది. ఎందుకు? సవాళ్లు ప్రతి సవాళ్లతో అసెంబ్లీ ఒక్కసారిగా హీటెక్కింది. కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వరూపంతో అసెంబ్లీ ఒక్కసారిగా అట్టుడికిపోయిందని చెప్పాలి. మనం కొన్నాళ్ళుగా ఒక మాట వింటున్నాం. నేనే రాజు, నేనే మంత్రి అని. ఆ నేనే రాజు, నేనే మంత్రి అని ఎగిసిపడతారా? అయితే మీకు ప్రజలు పక్కన పెట్టే రోజులు దగ్గర పడ్డట్లే. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్టేట్మెంట్‌పై గూడా ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఈరోజు కేటీఆర్. మేము మహిళా సంఘాలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చాము అని అన్నారు. అయితే ఆ ఆర్డర్ కాపీ చూపించండి. నేను వెంటనే రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు కేటీఆర్. 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతే కదా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. ఇలా తన వాగ్ధాటితో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు కల్వకుంట్ల తారక రామారావు. సో ఆ విధానం ఏ రకంగా జరిగింది, అసలు ఈ రోజున కేటీఆర్ ఏం మాట్లాడారు, మన పొలిటికల్లీ కరెక్ట్లో చూద్దాం. సరే, మనం ఇందాక అనుకున్నట్టుగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడిగానే స్టార్ట్ అయ్యాయి. రాజీనామా సవాళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లాయి. ఎందుకు? మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఒక ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అని అంటే, మహిళా సంఘాల మీద మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపుగా 57,000 కోట్ల రుణాలు మంజూరు చేసిందని అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇలా ఈ ప్రకటన తర్వాతే ప్రతిపక్షాలకు అస్త్రాన్ని అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటది? 57,000 కోట్లు ఇచ్చారా? అయితే ఆ లెక్కలేంటో తీయండి. నిజంగా మహిళలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లే అయితే ఆ ఆర్డర్ కాపీ ఏంటో చూపించండి. ఇప్పుడే చూపిస్తే కనుక తాను ఇప్పుడే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేటీఆర్. ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా. మీరు ఆర్డర్ కాపీ చూపిస్తారా, లేక తప్పయింది అని క్షమాపణ చెబుతారా అంటూ గట్టిగానే నిలదీశారు. ఈ సవాల్తో ఇరుకున పడ్డ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగింది. ఆర్డర్ కాపీ చూపించకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడితే, ఆయనకు సమాధానం చెప్పే ధైర్యం లేక, చెప్పలేక గందరగోళానికి తరలేపింది అధికార కాంగ్రెస్ పార్టీ. మనం ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇటుపక్కన తెలంగాణలో కానీ, అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతిపక్షానికి మైక్ ఇవ్వాలంటే చాలు పాలకపక్షం భయపడుతూ వస్తుంది. ఎందుకు? ఇదిగో ఇలాంటి సందర్భాలే బాగా ఎదురవుతున్నాయి. ఎందుకనంటే, ఏ రకమైన మాట బయటికి తీసుకొచ్చినా సరే దానికి సంబంధించి వివరాలు బయటికి ఇవ్వండి. నిజంగా అది చేశారా లేదా, లేకపోతే ఇంకో విషయం మీద. ఎప్పుడు కూడా అసెంబ్లీలో, శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడేది ప్రజా సమస్యల గురించి. ప్రతిపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్న ప్రజా సమస్యలు లేవనెత్తుతూ తమ ప్రాంతంలో అభివృద్ధి కావాలనంటే అక్కడ ఏం చేయాలనే విషయం మీద ఎక్కువగా మాట్లాడుతూ, సో ఆ విషయాన్ని మీద అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూనే, మరో పక్కన దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరగాలి అని చెప్పి కోరుతూ ఉంటారు మామూలుగా ఈ శాసనసభలో. సో ఎమ్మెల్యేల విషయంలో చూసినా, ఎమ్మెల్సీల విషయంలో చూసినా ఇదే జరుగుతూ ఉంటుంది. సో తమ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది, దాన్ని బాగు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సభా సాక్షిగా, సభా వేదిక మీద వాళ్ళు కోరుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఇలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని విమర్శిస్తారు. అదేవిధంగా ఏవైనా హామీలు ఇస్తే ఆ హామీలు అమలు చేయలేదని చెప్పి ప్రతిపక్షం తమను విమర్శిస్తోంది అని చెప్పి చివరికి వాళ్ళ చేతికి మైక్ ఇవ్వడానికి కూడా, అంటే వాళ్ళు మైక్లో మాట్లాడుతుంటే కట్ చేసిన సందర్భాలు గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న శాసనసభ వేదికల మీద మనం చాలాసార్లు చూసాం. సో మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మైక్ ఇవ్వలేదు అని చెప్పి చాలా గొడవ కూడా జరిగింది.
మాట్లాడుతుంటే కట్ చేసేస్తున్నారు ఇవన్నీ కూడా. సో అలాంటి సందర్భాలు వస్తాయని ముందుగా ప్రతిపక్షానికి ఎక్కడా కూడా మాట్లాడే అవకాశం కల్పించరు. కానీ ఎందుకో ఈ రోజున కేటీఆర్‌కి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. సో మాట్లాడడం అవకాశం దక్కడమే కాదు, ఆ ముందు ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏదైతే చెప్తామంటారు 57,000 కోట్ల రుణాలు మేము అందజేసాం మహిళా సంఘాలకి అని అంటున్నారు. దాని మీద ఒక పెద్ద రచ్చ అయితే జరిగింది ఇవాల్టి శాసనసభలో. ప్రభుత్వంపై ఇదొక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ వెళ్లారు ఈరోజు కేటీఆర్. ముఖ్యంగా సీఎం సంతకం చేసిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల దస్త్రం ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు ఆయన వేసిన ప్రశ్నలు సభను ఒక్కసారిగా హీటెక్కించాయి. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారెవ్వరూ కూడా సంపదను మూటగట్టుకు పోలేరని సెటైర్లతో ఆడుకున్నారు కేటీఆర్. చరిత్రలో మనం ఎందరో రాజులను చూసాం, వాళ్ళ దర్పాన్ని చూసాం, గర్వాన్ని చూసాం. కానీ ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు. శిబి చక్రవర్తి లాంటి వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చరిత్రలో నిలిచారు. అంటే అక్కడ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటేనే పాలకులకు విశ్వసనీయత అనేది ఉంటుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి అంటూ ఒక రకంగా ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ఫస్ట్ సంతకానికి కూడా టార్గెట్ చేశారు కేటీఆర్. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై చేసిన తొలి సంతకంపై కేటీఆర్ ఓ రకంగా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. తొలి కేబినెట్లోనే 6 హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి కూడా సంతకం చేశారు. అసలు ఆ పేపర్ ఏమైంది? రేవంత్ రెడ్డి చేసి సంతకం చేసిన ఆ దస్త్రం ఎందుకు ఈరోజు కనిపించట్లా? అది ఎఫ్ఎస్ఎల్, ఈ మధ్య అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం. సో ఆ అగ్ని ప్రమాదంలో అది కాలిపోయిందా లేక మాయమైపోయిందా? ఒకవేళ మాయమైతే ఆ మాయమైన దస్త్రం గురించి సిట్ వేయాల్సిందే కదా అని ఎద్దేవా చేశారు కేటీఆర్. సీఎం సంతకానికే దిక్కు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ కార్డులకు, డిక్లరేషన్కు అసలు ఇంకేం వాల్యూ ఉంటుంది? జస్ట్ జీరో వాల్యూ కదా అని సెటైర్లు వేశారు కేటీఆర్. సరే ఇన్ని మాట్లాడారు కదా, సరే కొంచెం గ్యాప్ ఇస్తారేమో ప్రభుత్వానికి మాట్లాడేందుకు, ఇంకా ఆపేస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే కేటీఆర్ అక్కడితో ఆగల. కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ల మీద కూడా బాగా ఆడేసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్ళి నిధులు తెస్తారు అని అనుకుంటే ఇక్కడి నుంచి నిధులు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు అని ఎద్దేవా చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం నుంచి నిధులు తక్కువగా వచ్చినా కూడా రాష్ట్రాన్ని ధీటుగా నిలబెట్టగలిగాం. మనది కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని ఒక రకంగా తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి మొదట్లో ఏ రకంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయో, రాష్ట్ర ఖజానా గలగలలాడిందో క్లియర్ కట్గా తేల్చి చెప్పేశారు కేటీఆర్. ఐటీ ఉద్యోగాల గణాంకాలపై కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఒక రకంగా నిలదీశారని చెప్పాలి. ఎందుకు? 2023లో 9,46,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య తాజాగా మొన్న గవర్నర్ ప్రసంగంలో 9,39,000కి తగ్గిపోయింది అనంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరగకపోగా 7,000 ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు కేటీఆర్. ఇలా కేటీఆర్ విశ్వరూపం, బీఆర్ఎస్ దూకుడు చూస్తుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు సమ్మర్లో పీక్ హీట్ వేవ్ని కూడా బీట్ చేసేలానే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్టార్టింగ్నే ఇలా ఉంటే గనక తర్వాత సినిమా కనిపించడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం ఎవరి ప్రతాపం ఏంటో, ఎవరు ప్రజలను కరెక్ట్గా కన్విన్స్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్.